లవ్ యూ అంజు, ఐ లవ్ యూ. ఏరా గౌతమ్, అంజలిక మర్చిపోలేదా? ఎలా మర్చిపోగలనరా? అది సరే, అంజుకు నువ్వు గుర్తుంటావా? ఎప్పటికైనా అంజు మనసులో నేనుంటానురా. ఆ నమ్మకం నాకుంది. నా సహారా దారుల్లో ఎదురై నిలిచిన ఓ ఓయాసిస్, ఓ ఓయాసిస్, ఓ ఓయాసిస్. ఉల్లి పొరల సారీతో హృదయాన్నుడ్చిన ఓ బెనారస్, ఓ బెనారస్, ఓ బెనారస్. నా సహారా దారుల్లో ఎదురై నిలిచిన ఓ ఓయాసిస్, ఓ ఓయాసిస్, ఓ ఉల్లి పొరల సారీతో హృదయాన్నుడ్చిన ఓ బెనారస్, ఓ బెనారస్. నువ్వు నవ్వే నవ్వుతోటే నిండిపోయే గుండె బీపేస్. నువ్వు చూసే చూపుతోటే వెలిగిపోయే కళ్ళ క్యాండిల్స్. ఒడే బడిగా చదువుకుంటా ఒకటో క్లాస్. వయస్ఫూర్తిగా వద్దకు వస్తే సందిట్లోనే సర్కస్, చలి సమరంలోనే సక్సెస్. పగలు రేగి రెండిట్లో జాము రేగి నా చాయిస్. చేరువైన నీళ్ళలోన మెరిసిపోయే సొగసు నెక్లెస్. నా సహారా దారుల్లో ఎదురై నిలిచిన ఓ ఓయాసిస్, ఓ ఓయాసిస్. దొంగ చాటుగా దోచేస్తుంటే ఆజా బిల్లే పోలీస్, జంబి ఇస్తానే తెలిచాలి. నగలు నాణ్యాలెన్నున్నా నడుము ఒకటే కడ ఫోకస్. హంసరెక్క పక్కలోన చెప్పుకుంటా ఉడుకు సస్. నా సహారా దారుల్లో ఎదురై నిలిచిన ఓ ఓయాసిస్, ఓ ఓయాసిస్. ఉల్లి పొరల సారీతో హృదయాన్నుడ్చిన ఓ బెనారస్, ఓ బెనారస్. ఏమండోయ్, ఏం చేస్తున్నారు? నేనా? ఐశ్వర్యరాయ్ స్నానం చేస్తుంటే వీపుకు సోపు రుద్దుతున్నా. చిచి, శనివారం పూట మాటలేంటండి? లేకపోతే ఏంటో, లెక్కలు చూస్తుంటే కనబడట్లా? సరే గాని ముందు హారతి తీసుకోండి. రాత్రి చూడాల్సిన లెక్కలు ఇప్పుడు చూడడం ఏంటి? రాను రాను మీకు బద్ధకం ఎక్కువైపోతుంది. ఏమే, ఇప్పుడు టైం ఎంత? 8 అయింది. ఇంతవరకు నీ మరిది నిద్రలేచాడా? వాణ్ణి మాత్రం ఏమీ అనవు. రవంటే చిన్న కుర్రాడు. అవును, చిన్న కుర్రాడు. ఎల్కేజీ నుంచి యూకేజీలో ఈ సంవత్సరమే జాయిన్ అయ్యాడు. సిగ్గు లేకపోతే సరి. 20 ఏళ్ళు వచ్చాయి, బుద్ధి మాత్రం రాలా. ఎక్కడే వాడు? అది అది పైన జాబ్ కోసం అప్లికేషన్ ఫామ్ నింపుతున్నాడు. నీ మరిది ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ నింపుతున్నాడు? అది నేను నమ్మాలి.
నిజంగా వాడిప్పుడు నిద్రలేచుంటే నువ్వేది అడిగితే అది ఇస్తా. మాట తప్పరుగా. ఛాలెంజ్. చూడవే, ఛాలెంజ్ చేసావుగా, ఇప్పుడేమంటావు? సౌండ్ చేస్తూ ఫామ్ నింపుతున్నాడు. రవి, రవి, ఏయ్. హలో, ఆపుతావా నవ్వు? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. చూసారా, నా మరిది ఫూళ్ళు కట్టుకున్న వదినా అని ఎంత బాగా చెప్పాడో. నిజమే, నేను ఫూల్ కనుకనే నిన్ను కట్టుకున్నా. చూసే వదినా ఎంత తెలివిగా కొట్టాడో అన్నయ్య దెబ్బ. ఇప్పుడు నేను కొడతాను చూడు. రవి నిద్రలేస్తే ఏం కావాలంటే అది ఇస్తానన్నారుగా. అలా అన్నానా? ఆ? ఛాన్సే లేదే. మీకంత సీన్ లేదు. ఉండండి. రవి, ఏమడుగుదాం? వదినా, ఈ 7 కొండల వాడు ఏమడుగుతాడు? నిలువు దోపిడి. అయితే పాకెట్ దోపిడీ చేద్దాం. పాకెట్ లో ఎంత ఉంటే అంత ఇవ్వాలి. కరెక్ట్. నేను ఒప్పుకోను, ఇందులో 2000 ఉన్నాయి. ఇవ్వకపోతే నేను ఒప్పుకోనుగా. ఇదిగో రవి, నీకు నాకు 50-50. మరి నాకు నీకు చిల్లరా. అన్నట్టు రవి, మర్చిపోయాను, నువ్వు నాటిన గులాబీ మొక్కకి పువ్వు పూసింది. నిజంగానా? థ్యాంక్ యూ వెరీ మచ్ వదినా, థ్యాంక్ యూ. వాడికి పూసిన గులాబీ పువ్వు కోసం అంత ఆనందం ఎందుకే? ఏ గుళ్ళో దేవతకో పెట్టడానికి అయి ఉంటుంది. దేవతకో రేవతికో నీకు నీ మరిదికే తెలియాలి. సర్లేండి, రండి టిఫిన్ చేద్దురు గాని. ఏదిరా అమ్మాయి, 9 గంటలకు వస్తాను. ఇంతకీ అమ్మాయి వచ్చేది ఈ రూటేనా? బావా, 10 రోజులు కుక్కలా తిరిగి తిరిగి ఆ అమ్మాయి టైం టేబుల్ పక్కాగా నోట్ చేశాను. ఆ అమ్మాయి ఖచ్చితంగా ఇదే రూట్ లో వస్తుంది. కావాలంటే నీ మీద ప్రామిస్. నిన్ను AK-47 తో షూట్ చేసిన పాపం లేదని నీ అబ్బా. అరే, దీన్ని అంజు కోసం ఎంతో కష్టపడి పెంచానురా. నువ్వు నా మొత్తం ప్లాన్ అంతా నాశనం చేసావు. రే, నువ్వు కాదురా ఏడవలసింది, నేను. ఏడ్చించాలి గాని పదరా. వరి అయిపోకండి బావగారు, వెళ్దాం కదా. షాల్నీకి వస్తానని చెప్పేనే. ఓకే, వెళ్దాం లేవే, త్వరగా వెళ్దాం. ఏ పోరి, మా అన్న అప్పుడెప్పుడో పాలపెట్టని చూసిండు. ఇప్పుడు అంత అందంగా ఉన్నా నిన్ను చూసి మనసు పడిండు. రమ్మంటున్నాడు, రా. ఏ పిచ్చి పిచ్చిగా ఉందా? కరెక్ట్గా చెప్పినావు. చూడు, నువ్వు ఓకే అంటే చెప్పు, పెద్దమ్మ గుళ్ళో తాళి కడతా, సాయంత్రం కల్లా నా ఇంట్లో శోభనం పెడతా. కాదంటే చెప్పు, గోల్కొండ కిల్లలో రేప్ పెడతా, మాదాపూర్ గుట్టల్లో పాతి పెడతా. రావే. నువ్వు నాకు తెలుసు, నేను నీకు తెలుసు, నీ మనసు నాకు తెలుసు, నా మనసు నీకు తెలుసు. ఇద్దరి మనసుల మధ్యన ఉన్నది ఏంటో తెలియదు, అదేంటో తెలియదు.